ఇవన్నీ చూస్తుంటే మనకు నోరూరుతుంది కదా. ఒక ఫుడ్ బ్లాగ్తో నెలకు దాదాపుగా 60,000 పైన సంపాదించవచ్చు. అది మినిమం అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో మన ఈ వీడియోలో డీటెయిల్గా చూస్తాము. కొంచెం ప్రాసెస్ అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు ఎవరైనా కూడా ఇలాంటి బ్లాగ్స్ చేయొచ్చు. ముఖ్యంగా లేడీస్కి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. కాబట్టి ఎవరైనా కూడా ఇటువంటి బ్లాగ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరికి కావాలన్నా కూడా నేను ఈ బ్లాగ్ రెడీ చేసి ఇస్తాను, వెబ్సైట్ రెడీ చేసి ఇస్తాను. మీరు ఓన్గా ఎలా చేసుకోవాలనే దానికి కూడా నేను కంప్లీట్ డీటెయిల్డ్గా మన కోర్సులో లాగిన్ డీటెయిల్స్ కూడా మీకు వెబ్సైట్తో పాటు లాగిన్ డీటెయిల్స్ కూడా వస్తాయి, కోర్సు లాగిన్ డీటెయిల్స్ కూడా వస్తాయి. అదంతా కూడా మీకు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను. సో ఒక వెబ్సైట్తో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ మనం ఒక కాంటెంట్ రాయాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఒక వెబ్సైట్లో మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఈ ఫుడ్ బ్లాగ్తో ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో చూద్దాం. మనకి ఇక్కడ చూసినట్లయితే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇందులో కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు పైన చూడొచ్చు, ఇక్కడ మీకు ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి, చేంజ్ అవుతుంది. ఇక్కడ పైన నేను చిన్నగా హోవర్ చేశాను, యాడ్ చాయిసెస్ అని ఉంది కదా, యాడ్ చాయిసెస్, ఇది గూగుల్ యాడ్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద కూడా యాడ్స్ కనిపిస్తున్నాయి మీకు. మీరు ఒకవేళ ఏదైనా ఒక రెసిపీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు ఒక రెసిపీ కనిపిస్తుంది, దానికి సంబంధించిన కింద కొన్ని యాడ్స్ కూడా వస్తుంటాయి. ఇక్కడ చూడండి కింద ఒక యాడ్ డిస్ప్లే. సో ఇది ఒక ఫీచర్డ్ యాడ్ అనమాట. సో ఇక్కడ సైడ్ కూడా యాడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యాడ్స్, గూగుల్ యాడ్స్, గూగుల్ నుంచి వచ్చేటువంటి యాడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసలు చాలా మంది అడుగుతుంటారు, సార్ వెబ్సైట్ నుంచి ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది అని అంటే, కామన్గా మీకు ఈజీ భాషలో అర్థం కావాలంటే జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ని తీసుకుందాం. యూట్యూబ్ ఛానల్లో మనకి ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? యూట్యూబ్ ఛానల్లో 4,000 గంటలు వాచ్ అవర్స్ ఉంటే, 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మీ ఛానల్కి గూగుల్ నుంచి యాడ్స్ అనేది ఇస్తుంది. సేమ్ అదే విధంగా అంటే ఈ యూట్యూబ్లో మనకు 4,000 గంటలు కావాలంటే చాలా టైం పడుతుంది. దానికి కూడా నేను ఒక కోర్సు రెడీ చేస్తున్నాను. అది మీకు ఈజీగా ఎట్లా చేసుకోవాలనేది మన కోర్సులో కంప్లీట్ డీటెయిల్గా, ఎక్కడ కూడా యూట్యూబ్లో ఎవరు చెప్పినటువంటి సీక్రెట్స్ కంప్లీట్గా డీటెయిల్గా ఓపెన్గా చెప్పేస్తున్నాను నేను. సో ఇక్కడ యూట్యూబ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే 4,000 అవర్స్ కావాలి. దానికి టైం చాలా తీసుకుంటుంది. ఒక్కోసారి 6 months పట్టచ్చు, ఒక్కోసారి 1 year కూడా పట్టచ్చు. సో ఇక్కడ మరి అదే ఫుడ్ బ్లాగ్ చేసినట్లయితే, బ్లాగ్స్ ఏవైనా కానీ వెబ్సైట్ నుంచి ఇన్కమ్ జనరేట్ ఎట్లా అవుతుందంటే, వెబ్సైట్ ఏదైనా కూడా మీరు జస్ట్ ఓన్లీ 15 days, 1 month, 2 monthsలో మీకు వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? కాంటెంట్ రాసినట్లయితే. కాంటెంట్ రాయాలి. కాంటెంట్ ఎట్లా రాయాలి? కీవర్డ్స్ బేస్గా చేసుకొని రాయాలి. అది కూడా జెన్యూన్గా ఉండాలి. ఇదంతా కూడా ఎట్లా తెలుస్తుంది? మరి సార్ మాకు ఏం తెలియదు, మాకు జీరో నాలెడ్జ్ అంటాం. ఓకే, నో ప్రాబ్లం. జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా ఎట్లా చేసుకోవాలనే దాని గురించే మనకు బ్లాగింగ్ కోర్స్ అనేది నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను. మీ అందరికీ వీడియోలో చూసే ఉంటారు, పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా ఓల్డ్ వీడియోస్ చూడండి, దీనికంటే ముందు వీడియోస్ ఉన్నాయి. వాటిలలో మీకు కోర్సు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో నేను కోర్సుకు సంబంధించిన, నా వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఇస్తాను, అందులో కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, మనం అసలు మెయిన్గా ఒక కాంటెంట్ రాయాలంటే ఫస్ట్ మ్యాటర్ ఏంటి అనేది ఉంటుంది. కాంటెంట్ ఏది మన అంటే ఒక టాపిక్ అండి, దాన్ని నీష్ అంటాం. నీష్ అంటే ఒక టాపిక్ అనమాట, మనం తీసుకున్నటువంటి టాపిక్. ఆ టాపిక్ ఎట్లా ఉండాలి? చాలామంది సెర్చ్ చేస్తూ ఉండాలి, అంటే ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ ఉండాలి గూగుల్లో. అదేవిధంగా దానికి కాంపిటీషన్ తక్కువ ఉండాలి, అంటే ఆ టాపిక్ మీద, ఆ కాంటెంట్ మీద ఏవైతే కీవర్డ్ అంటాం దాన్ని, కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే పాలక్ పనీర్ అని ఉంది. పాలక్ పనీర్ అనేది ఒక కీవర్డ్ అనుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి పాలక్ పనీర్ అనేది కనిపిస్తుంది మీకు. పాలక్ పనీర్ అనేది ఒక కీవర్డ్. మరి ఈ పాలక్ పనీర్ రెసిపీ మీద ఎంతమంది సెర్చ్ చేస్తుంటారు గూగుల్లో? ఒక రోజులో కానీ, ఒక మంత్లో కానీ. ఒక మంత్కి లెక్క ఉంటుంది, ఒక మంత్లో ఎంతమంది సెర్చ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో దాదాపుగా ఒక 1,00,000 మంది సెర్చ్ చేస్తున్నారు అనుకుందాం, అంటే చాలా ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నట్టు. మరి దీనికి కాంపిటీషన్ ఎంత ఉంది? కీవర్డ్ డిఫికల్టీ అంటారు, దీన్ని కీవర్డ్ అంటాం. పాలక్ పన్నీర్ అనే దాన్ని కీవర్డ్ అంటాము. కీవర్డ్ డిఫికల్టీ ఒకవేళ 10 below ఉందనుకోండి, 10 below ఉంటే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, దీని మీద మనం కాంటెంట్ రాయొచ్చు, మన వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది అని అర్థం అన్నమాట. మరి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? మన కోర్సులో కంప్లీట్ డీటెయిల్గా చెప్పాను దాని గురించి. ఎవరైతే మన దగ్గర ఇటువంటి వెబ్సైట్స్ రెడీ చేయించుకుంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మాకు ఫుడ్ బ్లాగ్ కావాలి, మాకు రెడీ చేసి ఇవ్వండి అంటే నేను రెడీ చేసి ఇస్తాను. దాంతోపాటు మీకు బ్లాగింగ్ ఎట్లా చేయాలి, కాంటెంట్ ఎట్లా రాయాలి, ఎస్ఈఓ ఎట్లా చేయాలి, కీవర్డ్స్ ఎట్లా యూజ్ చేయాలి, ర్యాంకింగ్ కావడానికి కీవర్డ్స్ని ఎట్లా వాడుకోవాలనే దాని మొత్తం టాపిక్ మీద అచ్చ తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ కోర్సు యొక్క లాగిన్ డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్ ఎవరైతే చేయించుకుంటారో మనతో, దాంతోపాటు వాళ్ళకి ఆ బ్లాగింగ్ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా, లాగిన్ డీటెయిల్స్ కూడా ఇస్తామన్నమాట. అంటే
కోర్స్ కూడా వస్తుంది దీంతో పాటు. మీరు ఒక వెబ్సైట్ రెడీ చేసుకుంటే దాంతో హోస్టింగ్ వస్తుంది, తర్వాత డొమైన్ వస్తుంది, 100 వెబ్సైట్స్ వరకు ఫ్రీ మీరు చేసుకోవచ్చు దాంట్లో. దాంతోపాటు కోర్సు మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే కోర్సు. ఎందుకంటే ఒక వెబ్సైట్ రెడీ చేసి ఇచ్చేస్తాను అనుకోండి మీకు, మీరు దాన్ని రన్ చేయాలి. రన్ చేయాలంటే ఎప్పటికీ లైఫ్ టైం రన్ చేయాలి. ప్రతిసారి నన్ను అడగకుండా మీకే కంప్లీట్ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టుగా కోర్సులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కోర్సు కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. ఈ వెబ్సైట్తో పాటు మీకు కోర్సు కూడా వచ్చేస్తుంది. సో ఇది కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఈ ఫుడ్ బ్లాగ్ మీద ఎంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు ఏదో ఫేక్ అని చెప్పేసో లేకపోతే ఇట్లా ఉండదని చెప్పేసో కామన్గా కామెంట్స్ పెడుతుంటారు. అదంతా ఈజీ, ఏం పని పాట లేని వాళ్ళు పెట్టేటువంటి కామెంట్స్ అవి. వాళ్ళు నిజంగా ఏమన్నా పని చేస్తుంటారా అంటే ఏమీ పని చేయరు, టైంపాస్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళే కామెంట్స్ పెడుతుంటారు. ఎక్కడైతే హార్డ్ వర్క్ చేస్తామో మనం, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అని ఉంటుంది. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనకి ఏదో టైంపాస్కి ఏదో ఫ్రీగా వచ్చేస్తే చేసుకుందాంలే అనేటట్టు అట్లా ఉన్నట్లయితే ఉండదు. కామన్గా మీరు యూట్యూబ్లో యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకున్నటువంటి వాళ్ళని ఒకసారి మీరు టచ్ చేసి చూడండి, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు యాడ్సెన్స్ కోసం. అదేవిధంగా వెబ్సైట్ రెడీ చేసుకోవడానికి, వెబ్సైట్ మీకు రెడీ చేయడం రాకపోతే నేను రెడీగా ఉన్నాను మీకు చేసి ఇవ్వడానికి. కాంటెంట్ పెట్టుకోండి, యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకోండి, ఎగ్జాక్ట్లీ ఇటువంటి వెబ్సైట్ రెడీ చేసుకోండి, బ్రహ్మాండంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మరి ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు యాడ్స్ చూపించాను, సైడ్కి యాడ్స్ అనేవి వస్తున్నాయి. అయితే ఈ యాడ్స్తో ఎట్లా జనరేట్ అవుతుంది, యాడ్స్తో ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈ వెబ్సైట్ ఇక్కడ చూడండి, ఇంకొక యాడ్ వచ్చింది పైన. ఈ వెబ్సైట్కి మరి ఎంత ట్రాఫిక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ ట్రాఫిక్ చూద్దాం. బ్యాక్ వచ్చేస్తాను నేను హోమ్కి. హోమ్లో ఈ వెబ్సైట్ ట్రాఫిక్ చూద్దాం. ట్రాఫిక్ చూడాలంటే మనం ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్ మీద ఇక్కడ చూడండి, ఇది కూడా గూగుల్ యాడ్సే. ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్ యాడ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ హోవర్ చేస్తాను, ఇక్కడ పైన చూడండి యాడ్స్ బై గూగుల్ అని కనిపిస్తుంది. సో ఇది ప్రతి వెబ్సైట్కి మనం తీసుకోవచ్చు, చాలా ఈజీగా తీసుకోవచ్చు. కాంటెంట్ రాయాలి, కాంటెంట్ ఈజీగా రాయాలంటే మన కోర్సులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే 7.3 మిలియన్ అంటే 73 లక్షల ట్రాఫిక్ ఉంది. ఎంత? మంత్లీ విజిట్స్. ప్రతి నెల ఈ వెబ్సైట్ని 73 లక్షల మంది చూస్తున్నారు. ఓకే, ఫస్ట్ పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి చూసిన వాళ్ళకి ఇందులో కొన్ని కీవర్డ్స్ యూజ్ చేసి రాశాడు. బటర్ చికెన్ రెసిపీ, బటర్ చికెన్, చికెన్ టిక్కా మసాలా, పాలక్ పన్నీర్ రెసిపీ, ఇవన్నీ సమ్ కీవర్డ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ కాంటెంట్ అనేది రాయడం జరిగింది. మరి ఈ కీవర్డ్స్ని బేస్ చేసుకొని కాంటెంట్ ఇట్లా రాయాలి, ఏ కీవర్డ్ ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంత వాల్యూమ్ ఉంది. వాల్యూమ్ అంటే ఎక్కువ మంది చూస్తున్నారు, ఏ కీవర్డ్ని ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మన కోర్సులో డీటెయిల్గా చెప్పాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే $0.26 అంటే ఈ కీవర్డ్కి ఇంతమంది చూస్తున్నారు, ఇన్ని డాలర్స్ వస్తున్నాయి. అంటే ఈ కీవర్డ్ మీద బేస్ చేసుకొని మీరు ఒకవేళ కాంటెంట్ రాస్తే 0.26 ఒక క్లిక్ జరిగితే మీకు $0.26 వస్తాయి. ఒక క్లిక్కి ఈ కీవర్డ్ మీద 0.35, ఈ కీవర్డ్ మీద 0.53, ఈ కీవర్డ్ మీద 0.20, ఈ కీవర్డ్ మీద $0.42. అంటే ఇవన్నీ సెంట్స్ కింద, డాలర్ కాదు కాబట్టి సెంట్స్ అనమాట. సో దీన్ని మనము క్యాల్కులేట్ చేయొచ్చు. ఇదంతా కూడా గూగుల్ ఇచ్చేటువంటి ఒక డేటా అనమాట. మరి ఈ వెబ్సైట్కి 73 లక్షల మంది నెలకు చూస్తారు. ఈ చూసినటువంటి దాంట్లో కాస్ట్ పర్ క్లిక్ అనేది ఉంది కదా, కాస్ట్ పర్ క్లిక్ అంటే ఒక క్లిక్ మీద ఇన్ని సెంట్స్ వస్తాయి అనమాట. ఈ ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ సిపిసి ఏదైతే ఉందో. ఇట్లా మన కీవర్డ్స్ని బట్టి ఇక్కడ ఈ రేట్స్ కూడా మారుతుంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి ఈ వెబ్సైట్కి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో దీన్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్లోకి వెళ్దాం. ఎంత? 73 లక్షల మంది, 73 లక్షలు. ఓకే, 73 లక్షలు. మరి అసలు 73 లక్షల మంది చూసినట్లయితే ఎన్ని క్లిక్స్ అవుతాయి అది గూగులే చెప్తుంది మనకు. గూగులే చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. గూగులే మనకు ఎంతమంది చూస్తారనే విషయం కూడా గూగులే చెప్తుంది, ఎన్ని క్లిక్స్ వస్తాయనే విషయం కూడా గూగులే చెప్తుంది. ఇక్కడ ద యావరేజ్ క్లిక్ త్రూ రేట్ అంటే సిటిఆర్ అంటారు దీన్ని, ఫర్ వెబ్సైట్ యాడ్స్ వేరైస్ అంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క కీవర్డ్ని బట్టి మారుతూ ఉంటుంది. క్లిక్ త్రూ రేట్ అనేది కీవర్డ్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ జనరల్లీ హోవర్స్ అరౌండ్ 1.9% to 0.46%. డిస్ప్లే యాడ్స్ అంటే ఇవి ఇక్కడ మనం చూసినాం ఇంతకుముందు, ఇవన్నీ డిస్ప్లే యాడ్స్ అనమాట. ఈ డిస్ప్లే యాడ్స్ మీద క్లిక్ త్రూ రేట్ అంటే క్లిక్ చేసేటువంటి రేట్ ఏదైతే ఉందో, 100 మంది చూసినట్లయితే, 1000 మంది చూసినట్లయితే దాంట్లో ఎంతమంది యాడ్స్ మీద క్లిక్ చేస్తారు అనేది క్యాల్కులేషన్. సో ఇది ఎవరు చెప్తున్నారు? గూగుల్ చెప్తుంది. ఎంత అంటే 1.9% to 0.46% వరకు యాడ్స్ మీద క్లిక్ చేసే అవకాశం ఉంది అని చెప్తుంది. ఓకే, మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. ఎంతమంది? 73 లక్షల మంది చూస్తున్నారు.
ఇక్కడ మరి మన సార్ నా వెబ్సైట్ పెడితే నాకు అంతమంది చూడరు కదా అంటే చూడరు. ఎందుకంటే ఎవరికి కూడా ఒకటేసారి 73 లక్షల మంది నెలకు చూసేంత ట్రాఫిక్ ఒకేసారికి వచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు, రెగ్యులర్గా పని చేస్తుంటారు, డైలీ కంటెంట్ పెడుతుంటారు, చిన్న చిన్న ఏవి ఇవన్నీ రెసిపీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ రాస్తూ ఉంటారు. చూడండి ఎన్ని రెసిపీస్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఒకే రోజులో పెట్టుంటారా? మీరు ఆలోచన చేయండి, ఒకే రోజులో పెట్టుంటారా? ఒకే రోజులో పెట్టడానికి సాధ్యం కాదు కదా. కీవర్డ్స్ని బేస్గా చేసుకొని నెల రోజులు పెడతారు, రోజు 2 పెడతారు అనుకుందాం. ఎన్ని అవుతాయి? 60 పోస్టులు అవుతాయి. 60 పోస్టులు అవుతాయి. 60 పోస్టులలో మీరు అన్ని కీవర్డ్స్ బేస్గా చేసుకునే పెట్టుంటారు. అది ఎట్లా పెట్టాలనేది మన కోర్సులో ఆల్రెడీ చెప్పాము, అది మీరు ఫాలో అయితే సరిపోతుంది. మరి ఇట్లా మనము కీవర్డ్స్ని బేస్గా చేసుకొని రోజు ఒక్కటి పెట్టినా 2 పెట్టినా ఒక 30 అనుకుందాం. రోజు ఒకటి పెడితే 30 అవుతాయి నెలకి. మరి 30 పోస్టులలో కనీసం ఒక 5 నుంచి 7 వరకు పోస్టులు ర్యాంక్ అవుతాయి. ఎట్లా ర్యాంక్ అవుతాయి? ఇందాక మనం చెప్పినటువంటి లో కాంపిటీషన్ కీవర్డ్స్ మనం సెలెక్ట్ చేసుకొని దాని మీద ఇవన్నీ రాస్తాం కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఆ కీవర్డ్కి లో కాంపిటీషన్ ఉంది, వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉంది. వాల్యూమ్ అంటే చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కాంపిటీషన్ తక్కువ మంది ఉంది. కాబట్టి మన ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ ర్యాంక్ అవుతుంది. ఎన్నిట్లలో? నెలలో మనం పెట్టినటువంటి 30లో కనీసం ఒక 5 అన్న ర్యాంక్ అవుతాయి. 5 ర్యాంక్ అయినాయి అంటే మన వెబ్సైట్ పైకి వస్తుంది అనమాట. మరి ఈ నెలతో మనం ఊరుకోం కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్లో కూడా పెడతాం, అట్లా పెడుతూ వెళ్తాం అనమాట. సో ఇట్లా మీరు కంటిన్యూ ఒక 6 months కానీ 1 year కానీ కంటిన్యూ చేస్తే ఆల్రెడీ మనం యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే ఈ పని చేస్తాం. యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే ఈ పని చేస్తాం. కాబట్టి యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొని ఉంటాం కాబట్టి నెలలో ఒక 5 పోస్టులు ర్యాంక్ అయినా కూడా దాని నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. సో అక్కడనే మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు, ఇంకా మంచి మంచి పోస్టులు పెడుతుంటారు. అట్లా కంటిన్యూగా పోస్టులు పెడుతూ ఉంటే మన వెబ్సైటు మెల్లిమెల్లిగా టాప్ ర్యాంక్ వస్తుంది. ఇక్కడ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ టాప్లో కనిపించదు. అర్థమవుతుందా? గూగుల్లో సెర్చ్ చేస్తే సార్ నా వెబ్సైట్ కనిపించట్లేదు అంటే కనిపించదు. ఎందుకంటే మీరు పెట్టిందే స్టార్ట్ చేసిందే వెబ్సైట్ నిన్న మొన్న, దాంట్లో ఏం పోస్టులు ఉండవు, ఒక 5-10 పోస్టులు ఉంటాయి. యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చి ఉంటుంది, అయినా కూడా టాప్లో కనిపించదు. ఎందుకంటే మీరు కష్టపడాలి. అంటే ర్యాంకు కావాలంటే రెగ్యులర్గా పోస్టులు పెడుతూ ఉండాలా, కీవర్డ్ బేస్గా చేస్తూ పోస్టులు పెడుతూ ఉండాలి. ఇప్పుడు హౌ టు రన్ అని ఉన్నామనుకోండి, పరిగెత్తడం ఎలా అనే కీవర్డ్ మీద ఎవరైనా సెర్చ్ చేస్తారా? దానికి కాంపిటీషన్ ఉండదు. ఎందుకంటే దాని మీద ఎవరు సెర్చ్ చేయరు, అంటే దానికి ఎవరు కూడా పోస్టులు పెట్టరు కాబట్టి కాంపిటీషన్ ఉండదు. అంటే జీరో కాంపిటీషన్ ఉంది కదా అని చెప్పేసి మనం దాని మీద పోస్ట్ పెడితే సెర్చింగ్ ఎవరైనా చేస్తారా? 2 ఆలోచన చేయాలి. ఒకటి కాంపిటీషన్ ఉందా లేదా, రెండోది ఎవరైనా చూస్తున్నారా లేదా, ఆ కీవర్డ్ని ఎవరైనా సెర్చ్ చేస్తున్నారా లేదా. అసలు ఎట్లా రన్ పరిగెత్తడం ఎలా అనేది ఎవరు కూడా సెర్చ్ చేయరు కదా కామన్గా. మరి దాని మీద మనము కాంపిటీషన్ 0 ఉంది కదా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాసి పడేసినాం అనుకోండి, ఎవరు చూస్తారు? దానికి వాల్యూమ్ 0 అనమాట. వాల్యూమ్ అంటే చూసేవాళ్ళు 0. చూసేవాళ్ళే లేనప్పుడు నువ్వు ఎంత మంచి కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్నా దానికి యూజ్ లేదు. కాబట్టి బాగా అర్థం చేసుకోండి కాన్సెప్ట్. ఎందుకంటే చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు నాకు కాల్ చేసి, తర్వాత కొంతమంది ఆగిపోతున్నారు, అయ్యో మాకేం తెలీదు, మాకెందుకు లే తలనొప్పి అని. అంటే అట్లా కాదు, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి కాన్సెప్ట్. ఇది చాలా మందికి తెలియదు. యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటారు, ఓకే అది సంతోషమే, అది కూడా ఒక మంచి ఆప్షనే. అది చేయగలిగిన వాళ్ళు అది చేసుకుంటారు. ఒకవేళ అది వీలు కాని వాళ్ళు ఇది చేసుకోవాలి. ఇది మనం ఫేస్ చూపెట్టే అవసరం లేదు, ఎడిటింగ్ చేసే అవసరం లేదు, ఏది అవసరం లేదు. జస్ట్ మనం ఈజీ వేలో, అంటే మీరు కాపీ పేస్ట్ చేసేటువంటి పద్ధతిలోనే నేను మీకు కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మీరు ఏది సొంతంగా అయ్యో సార్ మరి ఇదంతా ఇంగ్లీష్లో ఉంది, మాకు ఇంగ్లీష్ రాదు కదా అంటే నో ప్రాబ్లం, ఇంగ్లీష్ వచ్చే అవసరమే లేదు. అది కూడా మీకు కాపీ పేస్ట్ చేసేటువంటి పద్ధతిలోనే కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీరు దాని గురించి ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం మెయిన్ టాపిక్ వచ్చినట్లయితే ఇక్కడ మనము 73 లక్షల మంది చూస్తున్నారు. ఓకే, ఇందాక మనం గూగుల్ ఎంతమంది చూపెడుతుంది అనుకున్నాము? 1.9% వరకు, నుంచి 0.46 వరకు కూడా ఈ మధ్య లో సెర్చింగ్ ఆ యాడ్స్ మీద క్లిక్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనుకున్నాం. నేను ఇక్కడ 0.46 కాదు 0.1 అంతే, ఇంటూ 0.1%, అంటే 10 పైసలే. ఇక్కడ 46 పైసల వరకు చూస్తాడు, 46% చూస్తాడు, 0.46% అన్నాడు. కానీ నేను 0.10% తీసుకుంటున్నా. ఎందుకంటే మనం కీడించి మేలించాలన్నట్టుగా తక్కువ తీసుకుంటే ఎంత అవుతుంది? ఎన్ని క్లిక్స్ వస్తాయి? 73 లక్షలకు ఇన్ని క్లిక్స్ వస్తాయి, 7,30,000 క్లిక్స్ వస్తాయి. ఓకే, మరి ఒక్క క్లిక్కి ఎంత వస్తుంది మనకి? ఇక్కడ సిపిసి మనం ఇందాక చూసాం 26, 35, 53, 20, 42.
ఇక్కడ 20 సెంట్స్ తక్కువ ఉంది, లీస్ట్ అన్నమాట, అతి తక్కువ ఉన్నది 20 సెంట్స్. మనం దీన్ని తీసుకుందాం. మరి దీన్ని తీసుకోవడానికి కూడా ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, 20 సెంట్స్ తీసుకోను, ఇంటూ 10 సెంట్సే తీసుకుంటా, 0.10, 10 సెంట్లు మాత్రమే తీసుకుంటున్నా. 10 సెంట్లు తీసుకుంటే ఎన్నైనాయి, 73,000 సెంట్స్ అయినాయి. 73,000 సెంట్స్ అంటే $1కి 100 సెంట్స్, $1కి 100 సెంట్స్ అంటే 73,000 సెంట్స్ అంటే బై 100 చేసుకోవాలి, మనం డాలర్లలోకి కన్వర్ట్ చేసుకోవాలంటే బై 100 చేసుకుందాం. $730 వస్తాయి. మరి ఈ $730 మనం యూఎస్డీలోకి కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, $730 యూఎస్డీలో కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 63,029 వచ్చింది. 63,000 రూపాయల వరకు వచ్చింది. టీపీసీ తగ్గించాము, తర్వాత పర్సంటేజ్ కూడా తగ్గించాము. ఆ రెండు తగ్గించడం కాబట్టి ఇక్కడ ఒకవేళ మనకు 73 లక్షల దగ్గర కనీసం 50,000 60,000 వచ్చినా కూడా మనకు సఫిషియంట్ రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. $500 $600 $700 వరకు వచ్చే అవకాశం ఉంటుంది, 50-60 వేల మంది చూసినట్లయితే కూడా. ఓకే, అంత లీస్ట్గా మనం కౌంట్ చేసుకున్నాం. సో ఇది క్యాల్కులేషన్ అనేది ఉంది. సో మరి ఈ చిన్న వెబ్సైట్లో, చిన్న వెబ్సైట్ కాదు, ఈ వెబ్సైట్ చిన్నదే, కాన్సెప్ట్ చిన్నదే, కానీ వీళ్ళు దాన్ని కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ ఇంత పెద్ద వెబ్సైట్గా రెడీ చేసుకున్నారు. సో ఇక్కడ మనం చేసేటువంటి ప్రతి కాంటెంట్, అంటే మనకు ఇష్టం ఉన్నటువంటి ప్రతి కాంటెంట్, ఏ కాంటెంట్ అన్నా తీసుకోండి, దానిని ఒక వెబ్సైట్ లాగా, ఒక బ్లాగ్ లాగా చేసుకోవచ్చు. దానికి మీకు వెబ్సైట్ రెడీ చేయడానికి, సార్ మాకు వెబ్సైట్ రాదు, మాకు కోర్సు తీసుకున్నా కూడా ఎట్లా సార్ అది అని అంటే, నేను మీకు వెబ్సైట్ రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు వెబ్సైట్ రెడీ చేసి ఇస్తాను. బ్లాగింగ్ ఎట్లా చేయాలి, కాంటెంట్ ఎట్లా రాయాలన్న దానికి కూడా కోర్సు కూడా దాంతోపాటే మీకు ప్రొవైడ్ చేస్తాను. హోస్టింగ్ కూడా వస్తుంది. ఇవన్నీ రెడీగా ఉంటాయి. మీరు చేయాల్సింది ఓన్లీ మన కోర్సులో చూసుకుంటూ కాంటెంట్ ఎట్లా రాయాలి. కాంటెంట్ రాయడం అంటే సొంతంగా చేత్తో రాసే అవసరం లేదు. కాపీ పేస్ట్ చేయడానికే మీకు మ్యాక్సిమం నేను కాపీ పేస్ట్ చేసేటట్టుగానే మీకు అవకాశం ఉండేటట్టుగానే ప్లానింగ్ చెప్పాను అనమాట. దాంట్లో కీవర్డ్స్ యూజ్ చేసుకుంటూ, ఇప్పుడు దాకా నేను కీవర్డ్స్ గురించి ఇంతసేపు చెప్పాను, అవన్నీ కూడా మీకు అర్థమై ఉంటాయి. మరి ఇలాంటి వెబ్సైట్ ఎట్లా ఉంటుందని అంటే, మీకు నా వెబ్సైట్ చూపెడతాను. మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నా వెబ్సైట్ అనమాట. ఇది నేను శాంపుల్గా రెడీ చేసినటువంటి వెబ్సైట్. ఈ వెబ్సైట్లో కొన్ని పోస్టులు పెట్టాను చూడండి. ఇట్లా స్క్రోల్ అవుతుంటాయి. మనం కూడా మీకు ఎవరికైనా వెబ్సైట్ కావాలంటే కూడా ఇట్లానే రెడీ అవుతుంది. ఇక మనం ఒక కాంటెంట్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, బ్రహ్మాండమైనటువంటి ఇమేజ్ ఇది, హెచ్డి క్వాలిటీ, హై క్వాలిటీలో ఉంటుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి కాంటెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇమేజెస్ ఇవన్నీ కూడా కీవర్డ్స్తో రాసినటువంటి కాంటెంట్ అనమాట. ఇది కీవర్డ్స్తో రాసినటువంటి కాంటెంట్. ఇక ఇది ఒక ఎగ్జాంపుల్కి మాత్రమే మీకు చూపెట్టడానికి నేను ఒక వెబ్సైట్ రెడీ చేశాను. ఓకే, ఇది కాన్సెప్ట్. సో ఈ విధంగా మనం వర్క్ చేసినట్లయితే, కంటిన్యూగా వర్క్ చేసినట్లయితే ఒక 6 monthsలో మీకు 100% $500 to $1,000 మధ్యలో మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మినిమం $100 యాడ్ అయితే బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి. ఇక ఆ తర్వాత మీకు మోటివేషన్ వస్తుంది. ఓకే, మనకు డబ్బులు వస్తున్నాయన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతో మీరు వర్క్ చేయగలుగుతారు. మాకు సార్ ట్రాఫిక్ రావట్లేదు అనేది మెయిన్ ప్రాబ్లం. ట్రాఫిక్ ఎప్పుడు వస్తుంది, కీవర్డ్స్ బేస్గా చేసుకొని కాంటెంట్ రాస్తేనే ట్రాఫిక్ వస్తుంది. ఏదో మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ హౌ టు రన్ అనేటువంటి కీవర్డ్ను మీరు బేస్గా చేసుకొని కాంటెంట్ రాసినారు అనుకోండి, ఎవరు చూడడు. ఎందుకంటే దానికి సెర్చ్ వాల్యూమే ఉండదు, అంటే సెర్చ్ చేసే వాళ్ళే ఉండరు. అటువంటిప్పుడు మీరు ఆ కాంటెంట్ మీద, ఆ ప్రత్యేకమైనటువంటి కీవర్డ్ మీద మీరు కాంటెంట్ ఎంత మంచిగా రాసినా కూడా దాని మీద సెర్చ్ చేసే వాళ్ళే లేనప్పుడు మీ వెబ్సైట్ ఎట్లా బయటకు వస్తుంది, దాని మీద ట్రాఫిక్ ఎట్లా వస్తుంది, రాదు కదా. ఇది సింపుల్ లాజిక్ అనమాట. దీన్ని అర్థం చేసుకోండి. ఎవరికైతే ఇటువంటి వెబ్సైట్ కావాలనుకున్నారో, ఇది ఓన్లీ ఫుడ్ బ్లాగ్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ మాత్రమే. ఇంకా చాలా వెబ్సైట్లు ఉన్నాయి, చాలా రకాల వెబ్సైట్లు ఉన్నాయి. వాటన్నిటి మీద మనం వీడియోస్ చేస్తూ ఉంటాము. రెగ్యులర్గా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వాటిని మీకు ఏ వీడియో నచ్చినట్లయితే, ఏ వెబ్సైట్ ప్లాన్ మీకు నచ్చినట్టయితే, అంటే ఒక వెబ్సైట్ ఐడియా, ఏ వెబ్సైట్ ఐడియా నీష్ అంటారు అనమాట దాన్ని. ఏ వెబ్సైట్ ఐడియా నచ్చినట్లయితే ఆ వెబ్సైట్ ఐడియాని మీరు ఫాలో అవ్వచ్చు. మీకు ఫుడ్ బ్లాగ్ మీద, అంటే ఫుడ్ ఐటమ్స్ మీద చేయడం చాలా ఈజీ కదా, ఇటువంటి వాటి మీద చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి వచ్చేటివన్నీ, అవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తుంటాను. ఇక్కడ ఈ వీడియోకి వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, వెబ్సైట్ రెడీ చేసుకోండి. ఫుడ్ బ్లాగ్ చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ కాండి, ఎందుకంటే అందులో చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను. కొన్ని ఆఫర్స్ కూడా, ఎక్స్ట్రా ఆఫర్స్ కూడా మనం ఇస్తూ ఉంటాము. అవన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లోనే వస్తాయి, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇక ఈ వెబ్సైట్కి సంబంధించి ఎవరికైతే వెబ్సైట్ కావాలనుకుంటున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు మీకు కోర్స్ కూడా లాగిన్ అవుతుంది. వెబ్సైట్ వస్తుంది, కోర్స్ వస్తుంది, హోస్టింగ్ వస్తుంది, డొమైన్ వస్తుంది, తర్వాత మన సపోర్ట్ కూడా ఉంటుంది.
కంప్లీట్ చేసినటువంటి మీకు కాంటెంట్ ఎట్లా రాసుకోవాలి, యాడ్సెన్స్ అప్రూవల్కి ఎట్లా వెళ్ళాలి అనేది టోటల్గా కంప్లీట్ డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి ఒక్క 6 నెలలు కష్టపడితే మనం ఈ రేంజ్కి రావచ్చు. ఇక తర్వాత మీ యొక్క డిసిషన్ అనమాట. ఓకే, ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త వెబ్సైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం, కొత్త నీష్ గురించి తెలుసుకుందాం. ఓకే, బాయ్, జై హింద్.